ఒక పెద్ద నగరానికి అంచున ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ చదివేవాడు. అతన్ని చూసిన వెంటనే అందరికీ ముందుగా కనిపించేది అతని ముఖమే. కొంచెం కోతిలా ఉన్న ముఖం, పెద్ద కళ్ళు, చిన్న దవడ, వింత నవ్వు. అతని ఎక్కడికి వెళ్ళినా జనాలు తిరిగి చూసేవారు. చిన్నప్పట్నుంచే అతని ఎక్కువగా విన్న మాట, ఓయ్ కోతి! పాఠశాలల్లో పిల్లలు అతన్ని చూసి నవ్వుకునేవారు. బనానా తింటావా? ఒక్కసారి చెట్టెక్కి చూపించరా? జూ నుంచి పారిపోయి వచ్చావా? మొదట్లో కార్తీక్ ఏడ్చేవాడు. తర్వాత అతను నిశ్శబ్దంగా మారిపోయాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. లంచ్ టైం వస్తే అందరూ గుంపులుగా కూర్చొని తినేవారు. కాని కార్తీక్ మాత్రం స్కూల్ బిల్డింగ్ వెనుక ఉన్న పాత చెట్టు కింద ఒంటరిగా కూర్చొని తినేవాడు. ఒకరోజు ఓ అబ్బాయి అతని టిఫిన్ బాక్స్ తీసుకుని పారిపోయాడు. కోతికి బనానానే కావాలి అని అందరూ నవ్వుకున్నారు. కార్తీక్ మాత్రం నిశ్శబ్దంగా కింద పడిపోయిన అన్నం తీసుకున్నాడు. ఆ రాత్రి ఇంట్లో అమ్మ అడిగింది, ఏమయ్యా ఇంత బాధగా ఉన్నావే? కార్తీక్ నవ్వుతున్నట్టు నటించాడు. ఏం లేదమ్మా. కాని ఆ రాత్రి అతనికి నిద్రే రాలేదు. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకున్నాడు. నేనెందుకిలా పుట్టానో? అప్పుడే అతని నాన్న నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. ప్రపంచం నీ ముఖాన్ని చూసి నవ్వుతుంది, కాని ఒకరోజు నీ కష్టాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. ఆ మాట కార్తీక్ మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఆ రోజునుంచి కార్తీక్ మారడం మొదలుపెట్టాడు. ఉదయం 4 గంటలకే లేచి చదవడం మొదలుపెట్టాడు. స్కూల్ అయిపోయాక లైబ్రరీ, ఇంటికి వచ్చాక హోంవర్క్. రాత్రి అందరూ పడుకున్నాక కూడా అతను మాత్రం చదువుతూనే ఉండేవాడు. స్కూల్లో ఇంకా అందరూ అతన్ని ఎగతాళి చేసేవాళ్లే, కాని ఇప్పుడతను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు సైన్స్ ఎగ్జిబిషన్ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్. అందరూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక గ్రూప్ కార్తీక్ని చూసి నవ్వింది. ఓయ్ కోతి, నువ్వేం ప్రాజెక్ట్ చేయబోతున్నావు? కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో దొరికిన పాత వస్తువులతో ఒక చిన్న మెషిన్ తయారు చేశాడు. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే మెషిన్. అతను ప్రతిరోజూ రాత్రిళ్ళు నిద్రపోకుండా పనిచేశాడు. చేతికి గాయమైనా పని ఆపలేదు. కాంపిటీషన్ రోజు వచ్చింది. పెద్ద ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అంతా ఎక్స్పెన్సివ్ మోడల్స్ తీసుకొచ్చారు. కార్తీక్ మాత్రం ఒక పాత కాటన్ బాక్స్ పట్టుకుని నిలబడ్డాడు. అతన్ని చూసి మళ్లీ అందరూ నవ్వుకున్నారు. ఒక జడ్జ్ అడిగాడు, ఇది నిజంగా పనిచేస్తుందా? కార్తీక్ భయంగా స్విచ్ ఆన్ చేశాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత మురికి నీరు నెమ్మదిగా శుభ్రమైన నీటిగా బయటికి రావడం మొదలైంది. మొత్తం హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. జడ్జ్లు ఆశ్చర్యపోయారు. ఒక జడ్జ్ అడిగాడు, ఈ ఐడియా నీకెలా వచ్చింది? మెల్లగా చెప్పాడు, మా ఇంట్లో కొన్నిసార్లు తాగునీరుండదు సార్. ఆ మాట అందర్నీ మౌనంగా చేసింది. చివరికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ కార్తీక్. ప్రతిరోజూ అతన్ని ఎగతాళి చేసిన అదే విద్యార్థులు ఇప్పుడు చప్పట్లు కొట్టారు. ఒక అబ్బాయి దగ్గరకొచ్చి మెల్లగా అన్నాడు, సారీరా. కార్తీక్ నవ్వాడు. అతను ఎలాంటి రివెంజ్ తీసుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ బాధే అతన్ని స్ట్రాంగ్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద స్టేజ్ మీద సైంటిస్ట్గా నిలబడి మాట్లాడుతున్నాడు కార్తీక్. అతని స్పీచ్, జనం నన్ను నా ముఖం వల్ల గుర్తుపెట్టుకున్నారు, కాని నేను నా కష్టంతో గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఆ క్రౌడ్లో అతని పాత స్కూల్ విద్యార్థులు కూడా కూర్చున్నారు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. పిల్లల కోసం ఫన్ సైన్స్ జీకే క్వశ్చన్స్. క్వశ్చన్ 1, ఏ గ్రహంలో ఒక రోజు 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది? సమాధానం వీనస్. క్వశ్చన్ 2, ఏ జీవికి నీలిరంగు రక్తం ఉంటుంది? సమాధానం హార్స్షూ క్రాబ్. క్వశ్చన్ 3, సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవంగా ఉండే ఏకైక లోహం ఏది? సమాధానం మెర్క్యూరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరియు అమేజింగ్ జీకే ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.